Psalms 23. కీర్తనలు 23వ అధ్యాయము మొదటి వచనం నుండి. Psalms 23 verse 1 onwards. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినముల అన్ని కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈ పదం అందరూ ఈ సామ్స్ అనేది ప్రతి వాళ్ళు తీసుకుని చదువుతూ ఉంటారు. Everybody keeps knowing and reading about Psalms 23. కదా, కానీ అక్కడ ఆ కీర్తన గ్రంథం యొక్క విలువ ఎంత మందికి తెలుస్తుంది? How many of you know the true importance and the meaning of Psalms 23? కష్టంలో వచ్చేటప్పుడు ఆ కీర్తన తీసి చదువుతూ ఉంటారు. Whenever there is a difficulty, people want to read Psalms 23. అది థియరీగా బాగుంటుంది, కానీ ప్రాక్టికల్ గా వచ్చేసరికి అది పని చేయట్లేదు. Theoretically it is good, but practically when they want to apply it, it's not happening in their lives. ప్రతి వాళ్ళకి డెలివరెన్స్ కావాలి. Everybody needs deliverance. ప్రతి వాళ్ళకి సంతోషం కావాలి. Everybody needs joy. దావీదు ఏ విధంగా దేవుని యొక్క సత్యం చూడాలనుకున్నాడో అతనికి కీర్తన బాగా వర్తిస్తుంది. David knew God so well, so for him that Psalm 23 was very much applicable and he was meaning it. కదా, అతని యొక్క క్యారెక్టర్ గాని, అతని యొక్క బిహేవియర్ గాని, అతని యొక్క యాటిట్యూడ్ గాని మీరు చూసారంటే దావీదు యొక్క ఈ కీర్తన అతనికి, అతని పర్సనాలిటీకి, అతని ఆలోచన విధానానికి బాగా సూట్ అవుతుంది. His character, his personality and the way he loved God, David had the applicable. ప్రతి వాళ్ళకి కావాలి కదా, Everybody needs that. ప్రతి వారికి సంతోషం కావాలి. Everybody needs happiness and joy. ప్రతి వాళ్ళకి డెలివరెన్స్ కావాలి. And everybody needs deliverance. కానీ మనలో ఎటువంటి ట్రాన్స్గ్రెషన్స్ గాని, రెబెలియన్ క్యారెక్టర్ గాని ఉండకూడదన్నది ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. We also need to know that we should not have any transgressions or negative kind of character. ఇది ఈ ప్రపంచంలో ఎవరైనా వినొచ్చు, మతానికి సంబంధించింది కాదు. Anybody in the world of any caste, creed, religion can hear the sermon. It's nothing to do with మనస్సాక్షి, ప్రతి మనిషికి ఒక మనస్సాక్షి అన్నది ఉంటుంది. Everybody has their own conscience. కదా, ఆ మనస్సాక్షి బ్రతుకుందా చనిపోయిందా? Now is your conscience dead or is it alive? నీ మనస్సాక్షి బ్రతికి ఉంటే నీ ఆలోచన విధానం ఎప్పుడు బ్రతికే ఉంటుంది. If your conscience is alive, your thinking process also will be always alive. మీరు ఆ హెడ్డింగ్ చూస్తున్నారు కదా, You saw the heading. కదా, ఏముంది అక్కడ? What is mentioned? అంటే బుద్ధిహీనులు వారి అపరాధముల చేత బాధ తెచ్చుకుంటారు. Fools were afflicted because of the transgressions. ఇది ఎవరు రియలైజ్ అవ్వరు. Not everybody realizes. ఈ విషయము రియలైజ్ అవ్వరు. మన నోటితో చేసిన దానికి, మన ఆలోచనతో చేసిన దానికి, మన హృదయంతో చేసిన దానికి ఎవరు రియలైజ్ అవ్వరు. People don't realize what they render through their mouth, through their thoughts, through their actions. ఎవరు రియలైజ్ అవ్వరు. కానీ నాకు ఎందుకు ఇట్లా జరిగింది? But they ask this question, why did this occur to me? ఎందుకు ఈ ఆలోచన వచ్చింది Why నాకు? why this thought came to me? ఎందుకు ఇట్లా ఉంది? నా లైఫ్ ఎందుకు ఇట్లాగా ఉంది? Why is my life like this? They ask నా questions. తరాలందరూ ఎందుకు అట్లా ఉన్నారు? Why is all my generations like this? ఎప్పుడు నేను కష్టపడాలా? Should I always have difficulties? సంతోషం నాకు వద్దా? Will I not be having joy and వినడానికి peace? చాలా బాగుంది. To hear all this is good. అంటే దేవుడి వాక్యము మంచిగా వచ్చినప్పుడు వినడానికి చాలా బాగుంటుంది, కానీ అది అప్లై చేసేటప్పుడు చాలా కష్టంగా When the ఉంటుంది. word of God is heard, they say it is very good. But when you apply the word of God in your life, they find it difficult. అంటే అందరికీ దేవుడు తెలుసు. గాడ్ సూపర్ పవర్. Everybody knows God as a superpower. ప్రతి వాళ్ళకి దేవుడి యొక్క శక్తి తెలుసు. Everybody knows the power of God. దేవుడు ఒకరు ఉన్నారని తెలుసు, And they know the existence of God also. కానీ దేవుడు అని పేరు చెప్పి
ఐ యాటిట్యూడ్, సెల్ఫ్ యాటిట్యూడ్ చూపించుకుంటూ ఉంటారు. They say the name of God, but in reality they display their selfish nature or their Kada. ego or their self ఆ pride. సెల్ఫిష్ నేచర్ లో గాడ్ అనే కాన్సెప్ట్ ముందుకు వచ్చి నీ సెల్ఫిష్ నేచర్ ని అక్కడ ప్రెజెంట్ చేసుకుంటావు, కానీ యాక్చువల్ గా దేవుడికి ఏమి కావాలన్న ఆయనకి ఇష్టమైన నేచర్ ని నువ్వు ప్రెజెంట్ చేసుకోగలుగుతున్నావా? You say God, but you want only your opinions to be considered. You're totally selfish in nature, but have you asked what God is wanting from you? కదా, అందుకే బుద్ధిహీనులు వారి అపరాధముల చేత బాధ తెచ్చుకుందరు. Fools were afflicted primarily because of their transgressions. నాలో ఏ తప్పు లేదే, And they said that we don't have any sins in నాలో us. ఏ పాపము లేదు, నేనేం పాపం చేయలేదు, I did not commit any sin. There were no నేను mistakes in బాప్టిజం me. తీసుకున్నాను. They also say I've been baptized. కదా, నోటితో చెప్పడం వరకే, It's only through their words. కానీ నీ బాప్టిజం అన్నది నీ క్రియలకి సెట్ అవ్వట్లేదు. But your baptism is not inclined or associated with your character or మరి వాళ్ళు behavior. బుద్ధి ఉన్న వాళ్ళ బుద్ధి లేని వాళ్ళ? But are they fools or they're wise people? ఈ ప్రతి మనిషిని దేవుడు ఎట్లాగా సృష్టించారో అలాగే రావడం అన్నది దేవుడికి ఇష్టమైనది. God desires a person to be coming to him Kada. as he has created him. అదే విధంగా అదే పవిత్రతతో అదే పరిశుద్ధితో రండి అని అంటున్నా. The Lord is telling, come with the same purity, the same holiness, the same way God has created ఎందుకు you. బుద్ధిహీనులుగా ఉండటం నాకు ఇష్టం లేదు అని అంటున్నారు. God says, I don't want you to be like a fool. బుద్ధిహీనులు వారి అపరాధముల చేత బాధ తెచ్చుకుంటారు, అంటే వాళ్ళకి వాళ్ళే బాధ తెచ్చుకుంటారు. Now the unwise people or the fools are afflicted primarily because of their own బాధ transgressions. తెచ్చుకుని ఏమంటారు, వాళ్ళు నన్ను బాధ పెట్టారు అంటారు. They get afflicted and they say, they have afflicted me, they కదా, hurt me. నీ అపరాధం చేత, నీ మాటల చేత, నువ్వు చెప్పుడు మాటలు వినటం చేత నీకు నువ్వు తెచ్చుకొని వాళ్ళు తిరిగి నిన్ను అన్నప్పుడు మళ్ళీ నువ్వే బాధపడుతున్నావు. అంటే బుద్ధిహీనులు వారి అపరాధం చేత వారు బాధ It తెచ్చుకుంటున్నారు. was your words, it was your own gossip, it was your own belief pattern, and you got hurt, and then you said the people have hurted you. ఎందుకని బాధ తెచ్చుకుంటున్నారు? అఫ్లిక్ట్. ఎందుకు? Why are they getting afflicted? Luke 23:39-40 చూడండి. Luke 23 verses 39 and 40. లూకాసు వార్త 23వ అధ్యాయము 39-40 వచనములు. వ్రేలాడు వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షింపమని చెప్పెను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? ఇక్కడ జాగ్రత్తగా చూడండి. 39th verse ఇంకొకసారి చదవండి. Could you please read verse 39 once again? వ్రేలాడు వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షింపమని చెప్పెను. అంతే. అంటే ఇక్కడ నువ్వు నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నువ్వు క్రీస్తు కదా. Then one of the criminals who were hanged blasphemed him, saying, నువ్వు రక్షించుకొని మమ్ముని రక్షించుము అని అన్నాడు. He said, if you are Christ, save yourself and us. తప్పు చేసే దొంగకి భయం ఉంటుందా? A person who is caught in stealing, will he have any fear? మ్యానిపులేట్ చేసి ఒక మనిషి దగ్గరికి వెళ్ళి మ్యానిపులేషన్ తో అబద్ధం చెప్తూ వెళ్తున్న మనిషికి భయం ఉంటుందా? When a man is known for manipulating and hiding secrets, will he have any fear? అబద్ధం చెప్పే మనిషికి భయం ఉంటుందా? To a person who is known for telling lies, will he have fear? భయము లేకుండా ప్రవర్తిస్తున్నారు అని అంటే వాళ్ళు బుద్ధిహీనులతో సమానమని వాక్యం చెప్తుంది. But the word of God says these people are accounted as fools because they do not have any fear or reverence. కదా, బుద్ధిమంతులు జ్ఞానంగా ప్రవర్తిస్తారు. A wise person uses his wisdom and behaves ఎలా aptly. ప్రవర్తిస్తారు? How will he behave? హైకే ఎట్లాగా? నెక్స్ట్ వర్స్ చూద్దాం. 40వ వచనం, verse 40. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? But the other answering rebuked him, saying, do you not even fear God, seeing you are under the same condemnation? నువ్వేం కంఫర్ట్ జోన్ లో లేదు, అదే శిక్ష అనుభవిస్తున్నావు. నువ్వు You're not in a comfort zone, you're also ఆ experiencing the same శిక్ష punishment. అనుభవించేటప్పుడైనా నీకు ఆ రియలైజేషన్ లేదా? Do you not realize even while you're going to ఆ the punishment? ఆలోచన లేదా? Don't you even think? కదా, ప్రతి మనిషి అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు.
Every person faces some challenges in their lives. ఆలోచనతో ఎదుర్కోవచ్చు, బాధతో ఎదుర్కోవచ్చు, చెప్పిన మాటలతో ఎదుర్కోవచ్చు. ఏ విధంగా ఏదో ఒక బాధ దుఃఖము ఎదుర్కొంటూ ఉంటాడు. The challenges can be because of his thoughts or whatever he's going through, because of the gossip, because of his situations which is not favorable. కదా, ఆ ఎదుర్కొంటున్న సమయంలో నువ్వేం మాట్లాడుతున్నావు? And when you're facing the challenges, what are you thinking and what are you నువ్వు speaking? నన్ను అడిగావనుకో, సిచ్యుయేషన్ అన్నది నీకు అనుగుణంగా లేనప్పుడు నువ్వు మౌనంగా ఉండటం మంచిది. If you ask me, if situations are not favorable, it is advisable that you remain silent. చాలా కామ్ గా ఉండటం మంచిది. It's good to be silent both in your mouth and your ఇక్కడ heart. కాదు, It's good to be silent both in your mouth, but more importantly in your heart. నువ్వు నోరు మూసుకోవచ్చు, కానీ ఇది మాట్లాడుతూనే ఉంటది చాటర్ బాక్స్. You can close your mouth, but your heart can keep on speaking. It's like a chatterbox. నువ్వు ఎంత కామ్ గా ఉన్నా ఇక్కడ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. You will be calm from the outside, but inside you will be speaking. ఇంకా స్పీడ్ గా వెళ్తూ ఉంటావు. In fact, you will be speaking more faster. ముఖ్యంగా నువ్వు ఇక్కడ కామ్ గా ఉండాలి. Above all, you need to remain silent. ఎవరైనా ఒక మాట చెప్పినప్పుడు ఆలోచించాలి, ఏం చెప్తున్నారు, దేనికి చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అనేది ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. Somebody is saying something, you need to think, why are they saying this? What could be the reason? దేవుడు వాక్యం అయితే భయపడొద్దు అని చెప్పుద్ది. But the word of God will say, do not fear. కానీ ఇక్కడ ఏమంటుంది, మనిషి యొక్క స్వభావం కలవారికి దేవుని యొక్క భయము ఉండదు. But a person who's having a man-related character will not have the fear of God or reverence. లాజికల్ మైండ్, లాజికల్ థింకింగ్, లాజికల్ గా ఆలోచిస్తూ థియరీ పట్టుకుని వెళ్తారు కాబట్టి. Because they use their logical mind, they use their theory, they go with their own understanding. బుద్ధిహీనులు దేవుడు తెలుసు అన్నట్టుగా వాళ్ళని ప్రజెంట్ చేసుకుంటూ వెళ్తారు. But the fools present as if they know God very well. They profess to know as if they know God. దేవుడు బాగా తెలుసు, నాకు బాగా దేవుడు చాలా బాగా తెలుసు అనుకుంటూనే బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. They profess and they say that they know God very well, but in reality they behave as if they do not know who God is. కదా, అయితే రెండవ వాడు వానిని గద్దించి, నువ్వు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అని అంటాడు. The second one, the other answering rebuked him, saying, do you not even fear God, seeing you are under the same condemnation? అంటే బుద్ధిమంతుడు కాబట్టి ఏమన్నాడు, యేసు నన్ను జ్ఞాపకం చేసుకో. Because he was a wise person, he said, remember me when you are in paradise. నువ్వు అలా చెప్పగలగాలి. You also need to say like that. నువ్వు దేవుడి భయము నీకు ఉంది అని అంటే నువ్వు చెప్పగలుగుతావు, నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పగలుగుతావు. If you have the fear of God and reverence towards God, you will be also be able to say, remember me while you're in your kingdom. బుద్ధిమంతులకి బుద్ధిహీనులకి డిఫరెన్స్ ఏంటి? What's the difference between a foolish person and a wise one? బుద్ధిహీనులు ఫిజికల్ మైండ్ తో ఆలోచిస్తారు, ఫిజికల్ ఐస్ తో చూస్తారు. The foolish people see things superficially and they also analyze things by what they see. బుద్ధిమంతులు ఆత్మీయంగా ఆలోచిస్తారు. But the wise person thinks spiritually and sees spiritual things. అందుకే ఈ ఇద్దరు దొంగల డిఫరెన్స్ లో ఎవరు బుద్ధిమంతుడు, ఎవరు బుద్ధిహీనుడు? Now in these two thieves, who is the wise person and who is the foolish one? నువ్వు దేవుడు అయితే, The one who said, if you are నువ్వు Christ. నిజమైన దేవుడు అయితే, He says, if you are Christ. కదా, నువ్వు నిజమైన దేవుడు అయితే ఇలా చేయి అప్పుడు నమ్ముతా. The first one said, if you are Christ, you do this, then I will believe in మరి you. దేవుడైతే చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు? If it is God, he should have done it, but why he did not do it? దేవుడైతే అలా ఉండాలి కదా, మరి ఎందుకు అట్లా You జరగట్లేదు? say if it's God, means God should have done like this, God should have dealt like this. Why he ఇది did so? బుద్ధిమంతులు మాట్లాడే మాటలుగా ఉందా, బుద్ధిహీనులు మాట్లాడే మాటలుగా ఉందా? Are these words of wisdom or the words of foolishness? కదా, చూద్దాం. ఆదికాండము 20వ అధ్యాయం 11వ వచనం. Genesis 20 verse 11. ఆదికాండము 20వ అధ్యాయము 11వ వచనము. అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి తిని. ఏముంది? And Abraham said, because I thought surely the fear of God is not in this place and they will kill me on account of my wife. ఈ స్థలమందు అని అంటే ఈ ప్లేసా? When it says this place means, does it talking about a Road, physical? Is it talking about a specific place, మీ ఇల్లా? a road or street or your house? ఈ స్థలమందు అంటే ఏంటి? What does it mean? నువ్వు This place? ఎవరి మధ్యలో ఉన్నావో, ఏ మనుషుల మధ్యలో ఉన్నావో ఆ మనుషులకి న్యాయం తెలీదు, నీతి తెలీదు అని అర్థం అక్కడ. It means the place where you're dealing among the people, those people do not know what is justice and what is righteousness. They do not even have the fear వారందరూ of God. బుద్ధిహీనులే. They are all foolish people. వారు ఏం చేస్తున్నారో వాళ్ళు ఎరగరు. They do not know what they're doing. అందుకే వారి బుద్ధిహీనతను పట్టి అపరాధం చేస్తూ బాధ తెచ్చుకుంటున్నారు. They, because of their foolishness, are leading themselves into transgressions and getting afflicted. ఇప్పుడు నిన్ను చూసి ఎవరైనా ఏమైనా అనుకుంటున్నారా? Is anybody considering you and what opinions they have about దేవుడి you? భయం లేదు అన్న
స్థానంలో నువ్వు ఉన్నావా? Are you there where people are telling you don't have the fear of God? వీళ్ళకి దేవుడి భయం ఎక్కువ అన్న స్థానంలో ఉన్నావా? Or are you being called as a person who has the fear and reverence of God? చూసుకో, నీ పేరు చెప్పుకుని నువ్వు దేవుడి భయము అన్న స్థానంలో ఉన్నావా, దేవుడి భయం లేదు అన్న స్థానంలో ఉన్నావా? ఎదుట మనుషులకి నువ్వు ఎలా ప్రెజెంట్ చేసుకుంటున్నావు? In Genesis 20 verse 11 it talks about not in this place. You tell me, which place are you in? In the fear of God or not having the fear of God? How are you presenting yourself? దేవుడు భయంగా నువ్వు ప్రెజెంట్ చేసుకున్నావా, దేవుడు భయం లేకుండా ప్రెజెంట్ Are you చేసుకుంటున్నావా? presenting yourself as if you have fear of God or not having the fear of God? చూడండి, Proverbs 8:13. Proverbs chapter 8 verse 13. సామెతలు 8వ అధ్యాయము 13వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకొనుటయే. అది The fear of the Lord is to hate evil. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. Pride and arrogance and the evil way and the perverse mouth I hate. వినటానికి బాగుంది It's good in forms of theory. కదా, ఆ వర్స్ చదవడానికి, అది వినటానికి చెవికి చాలా ఇంపుగా ఉంటది. To read that verse and to hear, it sounds good. కానీ ఏ విధంగా వింటున్నారు? But how are you hearing and listening? దేవుడి వాక్యాన్ని ఏ విధంగా వింటున్నారు? How are you hearing the word of God? యెహెజ్కేలు చెప్పే విధంగా నా జనులుగా వచ్చి నా ముందు కూర్చుని నా జనులైనట్టు కూర్చుని నువ్వు చెప్పిన మాట వింటారు, కానీ దాని ప్రకారం ఉండరు అన్నట్టు వింటున్నారా? లేకపోతే ఈ దొంగ చెప్తున్నట్టు ఆయనలో ఏ తప్పు లేదు, మనం దేవుడికి భయపడాలి కదా అని చెప్పే ఆ స్థాయిలో ఉంటున్నారా? In Ezekiel 33 verse 31 it says, these people come to me as if they are my people, but they will not listen to you. Are you in that category of person, or like the second thief who said, do you not fear God? Are we are also in the same condemnation? కదా, Which category you are? నువ్వు ఎలా ఉంటున్నావు? నువ్వు బయటికి వెళ్ళినప్పుడు గానీ ఇంట్లో గానీ నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? How are you conducting yourself whether in your house or going out? కదా, బుద్ధి లేదు కాబట్టే ఆ మనిషి ఆ లాజికల్ మైండ్ తో మాట్లాడాడు. యేసు నిన్నే కాదు, నిన్ను కాపాడుకో, నన్ను కూడా కాపాడు. The first thief, because of his foolishness, he said, not only yourself, save us also. కదా, అలాగే ఏమైనా ఉందా? నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పనవసరం లేదు. Or are you telling, you don't have to tell me anything, I know much better? నాకు వాక్యం తెలుసు. Or you're going to say, I know better things better? నువ్వు నాకేం చెప్పనవసరం లేదు. Don't tell me, don't teach me, I'm much better, I'm నువ్వు grown up. చెప్తేనే వాక్యమా? నువ్వు చెప్పకపోతే వాక్యం కాదా? Only when you tell is it the word of God. If I tell it's not the word of God, is it what you're speaking? బుద్ధిమంతులు మాట్లాడే మాటలు ఇవన్నీ. These are all the words of foolish people. నువ్వే నాకు చెప్పడానికి, నాకు ఎప్పుడు నుండో దేవుడు తెలుసు. Who are you to teach me? I know God much better, I'm senior to you. కదా, These are all నాకు the words తెలుసు, of అంత foolishness. వయసు లేదు, నువ్వు నాకు చెప్పడం ఏంటి? You are so young and you are going to teach me about అంటే the word ఒక of God? ట్రెడిషన్ గా చేసినవన్నీ కూడా గొప్ప అనుకుంటారు. Whatever they do out of traditions and customs, they feel it is something great. ట్రెడిషన్ గా అన్ని చేసి అది గొప్ప అనుకుంటారు, కానీ వాళ్ళు ఎలా ప్రెజెంట్ చేసుకుంటారు? అబద్ధముతోను, హిపోక్రసీతోను, మ్యానిపులేషన్ తోను ప్రెజెంట్ చేసుకుంటూ ఉంటారు. They use the name or the excuse as a tradition, but in reality, it's all about falsehood, lies and hypocrisy. మరలా చదవండి, Proverbs 8:30. సామెతలు 8వ అధ్యాయము 13వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. అసహ్యములు, అబామినేషన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అబామినేషన్, అసహ్యము, అసహ్యంగా ఉంటుందంట. Pride, arrogance and evil way and perverse speaking are abomination in the sight of God. కదా, గర్వము మనుషుల్ని నిలబెట్టదండి. Pride cannot make a person లాస్ట్ do వీక్ good. చెప్పా వాక్యం గుర్తుందా? Do you remember the word last week? నువ్వు హర్ట్ అయ్యావా, నీ ఈగో హర్ట్ అయిందా? The first question is, are you hurt or your body hurt? The second Ante. question is, are you hurt నీ or your ego ఈగో hurt? హర్ట్ అయిందంటే ఇంకా నీ ఈగోకి దేవుడి వాక్యంతో పని లేదు. If your ego is hurt, your body will not listen to the word of God. నువ్వు ఆ మొదటి దొంగవే. You are like the first thief. ఆ మొదటి దొంగలాగే వెళ్తావు, కానీ ఎలా చూపించుకుంటావు? నాకు దేవుడు ఉన్నాడు, నాకు అన్ని తెలుసు అని చూపించుకుంటూ ఉంటావు. You're the first thief and you will behave as if you know God very well. కదా, ఈ చెడుతనము అసహించుకోవడము అన్నది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇంకొకరిలో చెడుతనము ఉంటే దాన్ని కన్సిడర్ చేస్తూ ఉంటారు. And if the other person has got evil things, they consider them. ఎదుటి వారిలో చెడుతనం ఉందనుకో, కన్సిడర్ చేస్తారు. When it comes to others having evil thoughts and evil ways, they consider it. అదే వారిలో ఉంటే But if they have the same evil thoughts, ఎదురు తిరుగుతారు. they retaliate. మరి ఇది బుద్ధిమంతుల లక్షణమా, బుద్ధిహీనుల లక్షణమా? Is it a wise way of thinking or a foolish way of thinking? కదా, ఆలోచించాలి కదా. One needs to think. మరి అలాంటప్పుడు వారికి దేవుడి భయం ఉందా?
Now, do they really have the fear of God? వాళ్ళు ఇలా చేశారు అనేసరికి అవునా అదెట్లా చేస్తారు వాళ్ళు ఎలాగ వాక్యం తెలీదా వింటున్నారు కదా ఎట్లా ప్రవర్తిస్తారు అని అడుగుతారు. This person say, how did he behave like that? How did he talk like that? They know the word of God. They've been hearing the word of God, and how can they do like this? అదే క్యారెక్టర్ వాళ్ళలో ఉంటే But if they have the same character and display the same kind of attitude, అంతే యాక్చువల్ రంగులన్నీ బయటకు వస్తాయి. the true colors will come out and they get agitated and annoyed. అంతే నీలో బుద్ధిహీనత ఉంటేనే నీ క్యారెక్టర్ బయటకు వస్తది. If you have foolishness inside you, your character will be displayed. దావీదు క్యారెక్టర్ ఏంటి మరి? What was David's character? దావీదు యొక్క క్యారెక్టర్ ఏముంది? What can you find in David's character? శపించినా కూడా తిరిగి శపించలేదు. When he was cursed, he did not retaliate by cursing. నాకు అవకాశం ఇవి అతన్ని తల నరికేసి వస్తానని అంటాడు అభిషేక్. Abishai will say, give me a chance, I will slay his head. But David says, no. ఒప్పుకోలేదు. నీకు నాకు తేడా లేదా అని అడుగుతాడు. David says, what you have I got to do with you? కదా ఇప్పుడు చెప్పండి అతను బుద్ధిమంతుడిగా ప్రవర్తించాడా బుద్ధిహీనుడిగా ప్రవర్తించాడా? Tell me, did David behave wisely or foolishly? ఈ రోజు నేను అడుగుతున్నాను. I'm asking you. ఈ రోజు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఏ స్థాయిలో ఉన్నావు? Which place are you in? ఏ స్థలంలో ఉన్నావు? Which place are you in? కదా నువ్వు ఏ ప్లేస్ లో ఉంటే నువ్వు అలాగే ఆలోచిస్తావు. అదే నీ ప్రేయర్, అదే నీ ఆత్మీయ జీవితం. Your prayer, your thought process, everything is directly proportional to the place and amongst whom you are dwelling. ఏ స్థాయిలో ఉన్నావు మరి? Which place are you in? ఏ ప్లేస్ లో ఉన్నావు? దావీదు ప్లేస్ లో ఉన్నావా లేకపోతే ఆ దొంగ ప్లేస్ లో ఉన్నావా? Are you like David or are you like the first thief? Proverbs 16:6 చూడండి. Proverbs 16:6 సామెతలు 16వ అధ్యాయము 6వ వచనం. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. అది యోబుకున్న సాక్ష్యం. This is the character of Job. కదా యోబుకున్న సాక్ష్యము కనబడుతుంది. We can see the character of Job. యోబు యొక్క సాక్ష్యము కనబడుతుంది. We can see the character of Job. ఏమన్నారు యోబుని? What did he say? యథార్థపరుడు చెడుతనమును అసహించుకునేవాడు అని అన్నారు. And Job was told he is the one who hated sin and who feared God. నిందారహితుడు అని అన్నారు. And he was blameless and upright. అంటే దేవుడు అతని సాక్ష్యం చెప్పారంటే అతనిలో ఉంటే చెప్తారా లేకపోతే చెప్తారా లేకపోతే అది ఒక ప్రవచనంగా చెప్పినారా? Did God say that as a prophecy or was it really there in the character of Job? కదా మరి అదే సాతాను వచ్చి ఏమన్నాడు? ఒక్కసారి అవన్నీ తీసేయ్ నిన్ను దూషించి వెళ్తారన్నాడు. And what did Satan say? Remove everything, strip everything from Job and he will curse you and die. ఇప్పుడు చెప్పు ఇందులో దొంగ కనిపించట్లా? Can you not see the thief here? నీ సాక్ష్యం ఏంటి? What is your testimony today? నీ సాక్ష్యం ఏంటి ఈ రోజు? What's your testimony today? దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్పగలరా? Can God give a testimony about you? ఏమని చెప్పగలుగుతారు? What can God say about you? చెడుతనాన్ని అసహించుకుంటారని చెప్పగలుగుతున్నారా? Can God say that here is a person who అబద్ధాన్ని అసహించుకుంటాడని చెప్పగలుగుతున్నారా? Can God say that he will hate evil? వేషధారణని అసహించుకుంటున్నారని చెప్పగలుగుతారా? Can God say he will hate that you will hate hypocrisy? సాతాను వచ్చి చెప్పినాడు. Satan was able to tell. కదా ఏమని చెప్పాడు? What did Satan say? ఒక్కసారి అతని ఆస్తిని తీసేసే అతని ఆరోగ్యాన్ని తీసేసే నిన్ను దూషించి వెళ్తాడు అని అన్నారు. And Satan was telling you, take away his property, take away his health, he will curse you and die. సాతాను ఏదైనా దేవుడా? Is Satan God? ఫ్యూచర్ చెప్పాడా మరి అక్కడ? Did he say about the future? ఎవరు గెలిచారు? Who won? ఈ రోజు నీ గురించి ఒక సాక్ష్యం దేవుడు చెప్పినప్పుడు అదే సాతాను వచ్చి నువ్వు ఎట్లాగాని చెప్పినప్పుడు ఎవరు గెలుస్తారు? And today when God talks about you, will Satan comes and accuses you, who is going to win? చెప్పండి ఎవరు గెలుస్తారు? Who will win? నీ గురించి ఒక సాక్ష్యం చెప్పినప్పుడు ఆ సాక్ష్యం గెలుస్తుందా? ఏమీ కాదు. అతను కొన్నవన్నీ తీసేసే అతనికి ఏది ఇష్టమో ఆమెకి ఏమి ఇష్టమో అది అడుగు. ఒకవేళ అది నీకు ఇచ్చినప్పుడు వాళ్ళు నిన్ను దూషించి వెళ్తారు అని అంటారు. And the Satan will come and tell, okay, that person is liking you so much, but take that which is pleased by that person, ask that which is pleasing to the person, that person will curse you and go away. God, that's what Satan will speak to you also. కదా అది ఏమైనా ఉండని. It can be anything that you are pleasing అది నీ with. ఇల్లైనా ఉండని. It can be your house or your property. కానీ ఆ టైంలో సాతాను చెప్పింది జరుగుతుందా
దేవుడు చెప్పింది జరుగుతుందా? Now, whose voice is going to be considered? Are you going to give victory to Satan or to God? ఇప్పటికి వాడు చెప్పిందే గెలుస్తున్నారు, అందుకనే ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. Satan has been winning over people. That's the reason he's coming bold and వాడికి ఎందుకు speaking అవకాశం God. ఇస్తున్నారు? Why are you giving footstool to నీకు the devil? దేవుడు ఒక శక్తిని ఇచ్చింది, నువ్వు జయం పొందుకుని దేవుడికి ఒక పేరు తీసుకురావడానికి ఇచ్చారే కానీ సాతాన్ని గెలిపించడానికి ఇవ్వలేదు. God has given you the power and authority that you will be victorious over Satan, but not to give victory to Satan. కదా, నీకు నిజంగా దేవుని యందు భయభక్తులు ఉంటే, If you truly have the fear and reverence of ప్రతి God, మనిషి చెడుతనము నుండి తొలగిపోతారు అంతే. every person will run away from evil or shun evil from their life. అది నువ్వు కాన్షియస్ ఎఫర్ట్ పెట్టనవసరం లేదు. You don't have to really make a నువ్వు conscious effort. చెడుతనం నుండి బయటకు వస్తావు అంతే. If you decide to come out of evil అది ways, you come నీలో out. ఉన్నా కూడా బయటకు వస్తావు. And even if it is there inside you, will come out. నీలో ఉండి నువ్వు బయటకు వస్తావు, ఎదుటి వారిలో ఉన్నది కూడా నువ్వు బయటకు తీసుకురాగలుగుతావు. When you remove it from yourself, you'll be in a position to remove it from others also. కదా, వేషధారణ, చెడుతనము, లేని వార్తలు పుట్టించడము, ఇవన్నీ కూడా అబద్ధముతోనే సమానము, చెడుతనముతోనే సమానము. Hypocrisy, creating false lies and other things, and telling all sorts of gossip is all evil in the sight of God. అంతే, లేని వార్తను పుట్టించడం కూడా దేవుడికి దృష్టిలో అసహ్యమే. Creating something that did not exist or is not true also is telling lies. ఎందుకు ఆలోచించరు? ఆ సమయంలో నీకేమనిపిస్తే అది చేయడానికి ఇష్టపడిపోతున్నావు గానీ దాని వల్ల నువ్వు ఏం తెచ్చుకుంటున్నావు? నువ్వు ఏం తెచ్చుకున్నావు ఇంటికి? నువ్వు ఏమి కొనుక్కుని తెచ్చుకుంటున్నావు? At that moment, whatever your impulsive thought occurs, you are thinking and you want to do it. But what are you buying and bringing it home? What చాలా kind of మంది spiritual things are buying? తెగించేస్తారు. Many people will behave rashly and rudely. ఏం జరుగుతో చూద్దాం. They'll say, let me see what will come upon me. ఏం చూసుంటారు? What have you seen in the future? ఎంతమంది కోపంతో వెళ్ళిపోయి ఉంటారు? How many people would have gone out of క్విక్ anger? డిసిషన్ తీసుకుని How ఉంటారు. many people would have taken hasty decisions? క్విక్ రియాక్షన్ తీసుకుని How many ఉంటారు. people would have been quickly వెళ్ళిన decided? తర్వాత నీకేం దొరికింది? After going away, what did you get? మంచి పేరు వచ్చిందా? Did you get good name? నిన్ను మెచ్చుకున్నారా? Did people appreciate నువ్వు you? కరెక్ట్ గా చేసావని అన్నారా? Did people say you did the right thing? మరి ఏమవుతుంది? What will happen? అంటే బుద్ధిహీనంగా ప్రవర్తించడం అంటే, ఒక మనిషి బుద్ధిహీనుడిగా ఎప్పుడు వెళ్తారంటే తెగించితేనే ప్రవర్తిస్తారు అట్లాగా. When a person decides and behaves rudely and rashly, he is behaving foolishly. నువ్వు ఇది కదా ఆలోచించవలసింది. Is this not what you have to think about? నాకెందుకు జరుగుతుంది అని ఎందుకంటావు? Why are you saying, why always happening to me? జ్ఞాపకం తెచ్చుకో. నేను వాక్యంలో చెప్పా, ప్రతిదీ జ్ఞాపకం తెచ్చుకొని నువ్వు బయటికి రమ్మంచింది. నువ్వే జ్ఞాపకం తెచ్చుకో. I told you, remember your own iniquities and transgressions and నువ్వు then ఎక్కడ come ఏ out. విధంగా ప్రవర్తించావో, ఏ విధంగా మాట్లాడవో నీకు నువ్వే జ్ఞాపకం తెచ్చుకో. You have to remember where you spoke and how you spoke and how you కదా, behaved. ఇశ్రాయేలు జనాంగం దగ్గర ఏమైంది? What happened with the Israelites? సమూయేలు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమని చెప్పారు? What did they come and tell to Samuel? ఏమన్నారు? What did they మేము say? దేవుణ్ణి పక్కన పెట్టి రాజు కావాలి అని మేము కోరుకోవడం వల్లనే ఇటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొన్నాము అని జ్ఞాపకం They తెచ్చుకున్నారు. confessed by remembering and told to Samuel, we have got this upon ourselves because we wanted a man to be our king and we got this upon ourselves. ఇది జ్ఞాపకం లేకుండా నాకు ప్రేయర్ చెయ్యండి, నాకు ఏం ప్రేయర్ చేస్తారమ్మా? Without remembering this, if you say pray for me, means who is going to pray and what prayer is going to be నువ్వు effective? చేస్తే తప్పులు నీకు జ్ఞాపకం లేదు. You're not remembering the sins and నువ్వు ఏం iniquities of your life. మాట్లాడవో నీకు You జ్ఞాపకం don't లేదు. remember what you spoke. నువ్వు ఏం ఆలోచించావో నీకు You జ్ఞాపకం don't లేదు. remember what you thought. ఏమేం మాటలు విన్నావో నీకు జ్ఞాపకం You లేదు. don't remember what you heard. ఏమేమి విని నువ్వు పలికేసావో నీకు జ్ఞాపకం You లేదు. don't remember what you heard and అని spoke. వచ్చి నాకు ప్రేయర్ చేయండి అని అంటావు. By way he silently will come and say, చేయరు, "Please pray for ఎక్కడైతే me." జరగదు. But here nobody is going to pray for you. నువ్వు ఇశ్రాయేలు జనాంగం లాగా నువ్వు ఏమి తప్పు చేసావో ఆ విషయంలో ఫస్ట్ రియలైజ్ అవ్వు. But like the Israelites, you need to genuinely repent and realize what you did. రియలైజ్ అయిన తర్వాతనే వచ్చి అడుగు. నువ్వు తప్పక విడుదల పొందుకోకపోతే అప్పుడు చూడు. When you realize and then come and repent and somebody prays for you, then see if this is going to be a breakthrough or నువ్వు not. ఇక్కడ రియలైజ్ అవ్వవు. But you don't realize yet. బయట విషయాల్లో నేను అలా అనుకున్నాను, నేను ఇలా అనుకున్నాను, అందుకేనా అలా అయ్యింది, ఇలాంటి విషయాల్లో రియలైజ్ అవుతావు. But for other things you realize and say, oh, I should have done like that, I should have behaved like that. For the worldly related things. కదా, సమూయేలు దగ్గరికి వచ్చాక ఆ విధంగా ఇశ్రాయేలు జనాంగం చెప్పిన తర్వాత సమూయేలు ఏమన్నాడు? What was Samuel's reply when the Israelites came and confessed and realized? అవును, Yes. అవును, He said, yes, మీరు indeed. దేవుణ్ణి పక్కన పెట్టి రాజు కావాలని కోరుకోవడం వలన మీ బుద్ధిహీనతను బట్టి ఇటువంటి పరిస్థితులు మీరు తెచ్చుకున్నారు. Samuel said, indeed, yes, it is true. You have forsaken the Lord our God and you behave as a foolishness have got this upon you. ఒక బుద్ధిహీనతగా చేసుకున్న పని ఎక్కడికి వెళ్తుంది?
One foolish act and thought and word నీ that will కాలు come to. నువ్వు ఎరక్కొట్టుకుంటున్నావు. It's like you're breaking your own legs. నువ్వు తీసిన గుంటలోనే నువ్వు పడుతున్నావు. You're falling into your own pit. నువ్వు నీ వల్ల నీకు నువ్వు పడుతున్నావు అన్నది నువ్వు రియలైజ్ అవ్వట్లేదు. And you don't realize that you have dug your own pit. హామాను ఏం చేశాడు? What did Haman do? చెడు ఉద్దేశంతో With evil thoughts and scheme, కదా మొర్దెకైని చంపాలని తాడు స్ట్రాంగ్ గా తయారు చేశాడు. he made a very strong rope so that Mordecai నీ would be ఉద్దేశం hanged. బాగోలా, Your intentions have been నీ bad. ఆలోచన సరిలేదు, Your thoughts have been నీ bad. హృదయం చెడిపోయి ఉంది. Your heart has been corrupted. అంటే ఇంకొక మనిషి మీద నిందలు వేసి వాడిని చంపాలన్న చెడు ఉద్దేశం కలిగి ఉన్నాను. You had an evil plan and intention to kill somebody who's innocent. కానీ ఏ పరిస్థితికి వెళ్ళింది? But what happened in the end? నువ్వు ఏర్పరిచిన తాడుకి నిన్నే ఉరి తీయడం జరిగింది. Whatever rope you prepared for others to be hanged, that was made for you. ఆకాశము భూమి గతించునను నేను చెప్పు మాట ఎప్పుడు నిలిచి ఉంటుంది. Heaven and earth may pass away, but the word spoken by the Lord will never అంతే. pass away. నువ్వు ఏ విత్తనం వేస్తావో అదే నువ్వు కోస్తావు. Whatever you sow, you're going to reap the same thing. నాకేమీ అవదాను అనుకో. But you would say, nothing will happen to me. ఆ విత్తనానికి తెలుసు నువ్వేం వేస్తావని. But the seed knows what you have sown. వాక్యం అంటుంది ఏమని? నిన్ను మంచి ద్రాక్షవల్లి వల్లే నేను విత్తాను కదా. The word of God from Jeremiah says, have I not sown you as a noble wine? మంచి బలమైన ద్రాక్ష వల్ల వల్ల నేను విత్తినాను కదా. I have sown you as a noble wine. భ్రష్టమైన ద్రాక్ష వల్లకి నువ్వు ఎలా వచ్చావు నువ్వు బయటికి? How did you spring forth as a degenerate wine? కదా ఆ కూరాకులు ఏరుకు రమ్మంటే నువ్వు చేదు ద్రాక్షలు ఎందుకు తీసుకొచ్చావు? You are supposed to gather good herbs, but why did you bring the నేను నీకు briars and bitter చెప్పిందేంటి, herbs? నువ్వు చేసిందేంటి? What have I instructed you and what are you doing? ఎప్పుడైనా ఈ విషయంలో రియలైజ్ అయినారా? Did you ever realize in these areas? మనం ఈ విషయాల్లో రియలైజ్, నాకు ఎందుకు జరగట్లేదు, నన్నే ఎందుకు అంటున్నారు, నాకే ఎందుకు చెప్తున్నారు? But you would say, why are they always talking about me? Why is always this happening negative in my life? Why always these failures to me? నన్నే నాకే అంటే నీ మీద నీకున్నంత దృష్టి, నీ మీద నీకున్నంత శ్రద్ధ మిగతా దాని మీద లేదు. You are so self-centric. You are focusing only about you, but you don't focus on other things. కదా అంత వాక్యం చెప్పా, అంత వాక్యంలో నువ్వు ఏం నేర్చుకుంటున్నావు? నన్నే అంటున్నారు అన్నది నేర్చుకుంటున్నావు. దానికి వచ్చేది There's so much of words that's been spoken in the sermon, but there you pick up one area saying that they spoke about me, they targeted me. ఏ నెగటివ్ థాట్ నీకుందో దాన్ని నువ్వు వదిలేసే, అప్పుడు మిగతా వాటిని నువ్వు తీసుకుని వెళ్ళావంటే ఆ మిగతా వాటిని బట్టి నువ్వు బ్రతకగలుగుతావు. Whatever negative thought has occurred, you need to cast that out, and whatever is feeble, that will be good and be turning out to be good ఏం for you. అసహించుకున్నావు? ఎదుటి వారిలో ఉన్న చెడును అసహించుకోవడం కాదు, నీలో ఉన్న చెడును అసహించుకోవడం చాలా ముఖ్యము. What is more important is hating that sin and the wrong kind of attitude inside you, not of the others. అగ్నితో ఆడొద్దు, Don't play with fire, అది క్యాజువల్ యాటిట్యూడ్ కాదు and don't be casual with playing with కదా. fire. నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఉన్నారు అంతే. Whether you believe it or not, God truly exists. ఇవి ప్రతిరోజు అందరికి గుర్తు రావాలి. నేను ఏం ఆలోచిస్తున్నాను, ఇది కరెక్ట్ కాదు, ఇది నేను ఆలోచించేది కరెక్టేనా, న్యాయంగానే ఆలోచిస్తున్నానా, ఇది నన్ను పలకొచ్చా, ఇది నేను నమ్మొచ్చా, ఒక క్వశ్చన్ వేసుకోవాలి. నన్నే అన్నారు, నాకేందుకు చెప్తున్నారు, ఈ క్వశ్చన్స్ ఫస్ట్ మీరు డిక్షనరీలో నుండి డిలీట్ చేయండి. But you need to think like this, that why are they saying about me? Why are they talking about me? Remove these words from the dictionary. Or rather, take those words that is pertaining to you seriously. Romans 3:18. రోమన్స్ చాప్టర్ 3 వర్స్ 18. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు. అంతే, వారి కన్నుల ఎదుట దేవుడు భయం లేదు. There is no fear before their eyes. I know about God. I know God very much. మీకు తెలియదు, నాకు బాగా తెలుసు దేవుడి గురించి. And they say, you do not know, but I know about God very well. కదా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. They keep saying like that. ఎందుకంటే వారి కన్నుల ముందు దేవుని భయం లేదు. క్లియర్ గా ఒక్క వర్డ్ తో క్లోజ్ అయిపోయింది. Very clearly it's mentioned that they do not have the fear of God before their eyes. అందుకే అబ్రాహాము కూడా ఏమన్నాడు, ఈ స్థలములో దేవుని భయము లేదు అని చెప్పాడు. That's the reason Abraham also said, in this place these people do not have the fear of God. నువ్వు నన్ను అడిగావనుకో, ఇప్పటికి ఈ లోకంలో దేవుడి భయం లేదు. If you ask me also, even now people do not have the fear of God. వాళ్ళకి వాళ్ళే దేవుడు.
they have become gods by నాకు themselves. దేవుడి చిత్తమే జరగాలి కానీ నేను అనుకున్నట్టే జరగాలి అని అనుకుంటా. They say, I want God's will to be done, but they won't do only their own will. అందుకనే చెప్తున్నా వాళ్ళ ముందు దేవుడి భయం లేదు. There is no fear of God before their eyes. 1 Corinthians 1:20-25. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుండి, యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనంగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది కదా. ఒక్కసారి ఈ విషయం చూడండి. ఇది గాని మీకు అర్థమైందంటే మీ జీవితంలో ప్రతిదీ నథింగ్ అని అనిపిస్తది. If you understand this part of the scripture, everything will become easy in your life. దేవుడు చెప్పేవన్నీ కూడా బెర్రితనంగా ఉంటది మనుషులకి. In verse 21 we says, whatever is God says, it is foolishness అలా in the sight ఎందుకు of man. చెప్పారు, ఇలా ఎందుకు అన్నారు, అట్లాగెందుకు చెప్పారు, ఇలాగెందుకు చేయలేదు, మరి మొన్న అలా అన్నారు, ఇప్పుడు ఎందుకు ఇట్లా అన్నారు, ఇవన్నీ కూడా మా మనుషుల దృష్టిలో దేవుడు వెర్రివాడ్లా కనబడతారు. God will be foolish to these people because they say, why did God say then yes and say no now? Why is he saying then now not now? ఎందుకంటే ఇది దైవ జ్ఞానము కాదు, మనుష్య జ్ఞానములో దైవ జ్ఞానము కలపడానికి వీల్లేదు. Because this is not the right kind of godly wisdom. You cannot corrupt godly wisdom with human wisdom. దేవుని వెర్రితనము మనిషి జ్ఞానము కంటే జ్ఞానము కలది. God's foolishness is definitely wiser than man's wisdom. కదా. మరి దేవుడు వెర్రితనంగా కనబడుతున్నారా, మీరు తెలివైన వాళ్ళ కనబడుతున్నారా? Are you behaving yourself as wiser or you think God is foolish? కదా. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానమైనదని చెప్తున్నారు. In 25 it says, because the foolishness of God is wiser than man. సెకండ్ పాయింట్, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. And the second of verse 25, and the weakness of God is stronger than man. అందుకే అన్నారు దావీదు నీరసంగా ఒక పక్కన కూర్చుంటాడు. David will be tired after a journey. కదా. ఏమంటారు అబ్షాలోం దగ్గరికి వెళ్ళి, అతను చాలా నీరసంగా ఉన్నాడు, ఈ సమయంలో అతని మీద పడితే అతను ఓడిపోతాడు. But the enemies will gather together and say, we'll go and attack David now and he will easily be defeated. మరి అతనిలో ఎవరున్నారు? But who is there in అతని David? వెనక ఎవరున్నారు? Who is behind అతని David's strength? పక్కన ఎవరున్నారు? Who is there by David? అతనికున్న శక్తి ఏంటి? What's the strength and the power of David? ఆలోచించారా వాళ్ళు? Did anybody think about that? బాడీని చూశారు. They saw the physical form of కదా. David only. I'm not a human, I'm father of all. వాక్యం చెప్తుంది, నేను నీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు పిల్లలై ఉంటారు అని. I will be your father and you will be my children. అందుకే దేవుడు చెప్తారు, నేను ఎంతో ఇష్టపడుతున్నాను మిమ్మల్ని అని. The Lord, that's the reason he says, I love all of you so much. అందుకే దేవుని యొక్క బలము మనుషుల బలము కన్నా బలమైనది. The weakness of God is stronger than man. కదా. బలహీనంగానే కనపడతారు అంతవరకే. He'll appear as if he's weak. అంటే భూలోక జ్ఞానముతో లోక జ్ఞానముతో నువ్వు దేవుని తెలుసుకోలేవు. You cannot know God with your worldly నువ్వు ఏ wisdom. పుస్తకమైనా చదువు, You read any book. ఏ మతమైనా చదువు, You read any religious లోక book. జ్ఞానంతో చదవడం వల్ల నీకు ఏ ఉపయోగం ఉండదు. నిన్న విధవరాలు గురించి చెప్పినాను నేను. I told you about the widow of... ఆమె ఏం చూస్ చేసుకుంది? What did the widow choose for herself? కదా. దేవుణ్ణి తెలుసుకుని బయటకు రావాలన్నది చూస్ చేసుకుంది. She knew that she has to know God and come out of her అందుకని problems. ఆ ప్రవక్తతో ఏమని చెప్పింది? What she tell to Elijah? నువ్వు నిజమైన దేవుని ప్రవక్తవే, యెహోవా ప్రవక్తవే. In the end she said, truly by this I know that you're a నీ prophet of నోట్లో God. నుండి వచ్చే మాట సత్యమే. And the words that is coming from my mouth are truth. నువ్వు దేవుడికి అవకాశం ఇస్తే నువ్వు అది చూడగలుగుతావు. నువ్వు అవకాశం ఇవ్వకుండా నీ మైండ్ కి అవకాశం ఇచ్చి, నీ థాట్స్ కి అవకాశం ఇచ్చి, నీ అండర్స్టాండింగ్ కి అవకాశం ఇచ్చావంటే నీతోనే మిగిలిపోతుంది. నువ్వు దేవుడికి అవకాశం ఇవ్వవు. You are not giving a chance to or God to act, but you're thinking only logically with your own wisdom, with your own thoughts. Therefore you're not giving chance to God. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, ఎక్కడున్నావు, నీ జ్ఞానం ఏమైపోయాడు? What has happened to your wisdom? What has happened to your నీ understanding? శాస్త్రి లాజికల్ మైండ్ ఏమైపోయింది? What's happened to your logical wisdom and understanding? థియాలజీ What's ఏమైపోయింది? happened to your theological idea? థియరీ మూవ్మెంట్ What's ఏమైపోయింది? happened to your theory? నాకు చూడాలనుంది, ఎక్కడుంది? I want to see your wisdom. Where is it? నీ జ్ఞానం ఏది? ఈ లోక జ్ఞానం ఏది? ఈ లోక తర్క వ్యాధి ఏది? వాదన చేసేవాళ్ళు, ఆర్గ్యూ చేసేవాళ్ళు ఇవి ఏరి. అందుకనే చెప్తా, ఎవరైనా వాదన చేస్తే వాళ్ళే గెలవని. If somebody comes and picks up a quarrel or contentions, let them win. Remain silent. నాకు చాలా ఇష్టం అలాగా. గెలవని చూద్దాం. Let the other person win. Let's see.
ఆర్గ్యూ చేసే వాళ్ళకి ఆర్గ్యూ మీదనే గెలవాలి అన్న ఆలోచన మీదే ఉంటది, సత్యాన్ని గెలవాలన్నది ఉండదు. ఆర్గ్యూ గెలవాలని కోరుకుంటారు. The person wants to start an argument, he wants to win, because the thing is he doesn't want to know anything about truth, he just wants to win an argument. ఎందుకంటే వాళ్ళకి దైవ జ్ఞానం లేదు. Because they do not have the wisdom of God in their lives. దేవుడి యొక్క జ్ఞానము వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళలో ఏముంటుంది? నెంబర్ 1 లాజికల్ థింకింగ్, 2 ఆర్గ్యూ చేసే విధానము, 3 తర్క వ్యాధి. They don't have the wisdom of God. That means they're always operating with their own wisdom. They don't want to do anything with God's wisdom. They have their own intellectual ideas and thoughts. కదా 1 2 3 ఈ మూడిట్లో ఏముండదు? దేవుని యొక్క జ్ఞానం ఉండదు. And these 3 things you cannot find the wisdom of God. కదా అందుకే ఈ లోక జ్ఞానంతో దేవుణ్ణి నువ్వు తెలుసుకోలేవు. But with the worldly wisdom you cannot know God. ప్రపంచంలో ఎవరైనా ఉండని, ఏ మతమైనా ఉండని, ఏ కులమైనా ఉండని, కానీ ఈ లోక జ్ఞానంతో నువ్వు ఎప్పటికీ దేవుణ్ణి తెలుసుకోలేవు. Let it be anybody of any religion, any caste, any creed, with your logical mind and wisdom, you cannot know God. ఉండదు. ఎందుకంటే ఆర్గ్యూ చేస్తారు, Because they pick up an argument. కదా తర్వాత శాస్త్రి లాగా వచ్చి ఐ నో ఎవ్రీథింగ్ అని మాట్లాడుకుంటారు. Like scribes and like priests, they say they know everything. లాజికల్ మైండ్ ఉపయోగిస్తారు. Third thing is they use their logical mind. కదా ఈ లాజికల్ మైండ్ కి అంటే క్వశ్చన్ అడగడమే కావాలి. దే డోంట్ వాంట్ ఆన్సర్స్. These people will know only for asking questions. They are not interested in knowing the answers. ఆన్సర్స్ వద్దు, క్వశ్చన్ మాత్రమే. They don't want to have any answers. ఒకవేళ రైట్ ఆన్సర్ వచ్చినా దే రిజెక్ట్. Even if you give the right answer, they blatantly reject it. రిజెక్ట్ చేస్తారు. They reject the answers. దాని వాళ్ళకి జ్ఞాపకం ఉండదు, వాళ్ళకి వద్దు, వాళ్ళకి క్వశ్చన్స్ మాత్రమే కావాలి, ఆన్సర్స్ వద్దు. They want only to pick up an argument. They are going to only ask questions. They are not interested in answers. అందుకే ఈ లోక జ్ఞానం ఏం చేస్తుంది? దేవుణ్ణి బయటికి గెంటేస్తుంది. What does this logical wisdom do? This will cast away God's wisdom. ఆలోచించుకోండి, నాకు దేవుడు ఉన్నారని ఈ లాజికల్ మైండ్ తోను, లాజికల్ థింకింగ్ తోను, థియరీగా, ఆర్గ్యుమెంట్ గా వెళ్తున్నారు అని అంటే దానికి అర్థము నువ్వు దేవుని బయటికి గంటేసావు. కానీ ఏం చెప్తావు? నాకు దేవుడే ఉన్నారంటావు, కానీ నువ్వు దేవుని బయట పంపించుతున్నావు, ఆయన బయటకు నెట్టేస్తున్నావు అనేది నువ్వు రియలైజ్ అవ్వట్లేదు. You have thrown away God from your life because with your mouth you say you want to do godly things, but you are operating with your logical mind and ideologies and your own wisdom. దేవుడు అంటే దైవ జ్ఞానానికి లోక జ్ఞానానికి డిఫరెన్స్ చెప్పేదా? Shall I show you and tell you the difference between godly wisdom and దైవ జ్ఞానం ఏం చేస్తుంది? godly wisdom and worldly wisdom? దైవ జ్ఞానం ఏం చేస్తుంది? What will godly wisdom do? చెయ్యి ఇలా పట్టుకుంటది. It will hold your hand. దైవ జ్ఞానం ఏం చేస్తుంది? What will godly wisdom do? నేనున్నాను కదరా అనదు. The godly wisdom will not grab you. వచ్చి నేనున్నాను కదరా. It will gently hold your hand and say, come, I'm there with you. ఇది దైవ జ్ఞానము. This is godly wisdom. లోక జ్ఞానం ఏం చేస్తుంది? But what will logical wisdom and worldly wisdom do? It will cast away. It wants to shake off the hand. It wants to shake off the hand that is holding you. అంటే ఈ లోక జ్ఞానం ఏం చేస్తుందంటే ప్రతి మాటని ఇలాగ పక్కకు తోస్తుంది. It will cast away every godly wisdom. దేవుడి యొక్క వాక్యాన్ని బయటకు తోస్తుంది ఈ లోక జ్ఞానం. ఏదో మాట్లాడతారు, ఏదో చెప్తారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఒకలా ఉంటారు, వాళ్ళకి ఇష్టం లేకపోతే ఒకలా ఉంటారని బయటకు తోస్తుంది. కానీ దైవ జ్ఞానము నేను చెప్తున్నాను కదరా. The worldly wisdom will always want to cast out every godly counsel. Say they will always speak like that. I'm not going to listen to them. But godly wisdom will hold your hands gently and say, I am there with you. Don't worry. మరి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేస్తావు? So when situations are not favorable, how are you handling? ఎలా హ్యాండిల్ చేస్తావు? How are you handling? ఇలా హ్యాండిల్ చేస్తావా? ఇలా హ్యాండిల్ చేస్తావా? Are you casting away the hand that is holding you, or you want that hand to hold you? ఎలా హ్యాండిల్ చేస్తావు? How are you handling it? అంతే, బుద్ధిహీనుడికి బుద్ధిమంతుడికి అంతే డిఫరెన్స్ ఉంటుంది. That's the difference between a foolish person and a wise person. మనకు ఒక బాధ, కష్టము, దుఃఖము వచ్చిందంటే ఎవరి ద్వారా వస్తుంది? Now who is giving you this grief, sorrow and pain? ఎందుకు వస్తుంది? What are the reasons? దేవుడి నుంచి అయితే నీకు రాదు. It's not come from God. దేవుడి నుంచి అయితే నీకు రాదు. It's not actually come from God. దావీదు అన్ని స్థలాలకి వెళ్ళాడు. David went to many places. పరిగెత్తాడు. He ran సౌలు పరిగెత్తించాడు, దావీదు పరిగెత్తాడు. ran for his life from Saul. కదా, సౌలు ఒక్కడే పెట్టుకున్నాడు, అతన్ని నేను చంపాలనుకున్నాడు అంతే. Saul had only one determined idea, to kill David. కానీ దావీదుకి ఏం తెలీదు,
పరిగెడుతున్నాడు అంతే. David didn't know the reason, but he was running for his life. కానీ పరిగెడుతున్నాడంటే దానికి కారణం ఏంటి? What is the reason that he was running? నేను పరిగెట్టినా కూడా దేవుడు పరిగెత్తడానికి నాకు సహాయం చేస్తున్నారని అనుకుంటాడు. David knew that even when I'm running for my life, God is there to help అది me. అతని యొక్క క్యారెక్టర్. That was his character. నా బ్రతుకేంటి, నేను పరిగెడతాం ఏంటి, నా స్థాయి ఏంటి, నేను ఇశ్రాయేలు జనాంగానికి రాజుని, ఒక్కసారి వెనక్కి తిరిగానంటే ఒక్క చేతితో 1000 మందిని నరికే అంత శక్తి నాకు ఉందని అనుకుంటే? What if David would have thought otherwise, was telling, what is my power? If I retaliate, I can kill thousands of people. Why am I running? If he would have thought like that, ఏ సమయంలో ఎలా మాట్లాడాలి, ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఎలా ఉండాలి అన్నది ప్రతి వారికి తెలిసి ఉండాలి. everybody ought to know where to speak, how to speak, and how to conduct yourself. ఇది నువ్వు తెలుసుకోలేదనుకో, If you do not know this, వారి అపరాధముల చేత బాధ తెచ్చుకుంటారు. they are getting afflicted because of their own నీకు ఏ iniquities. అధికారం లేదు దేవుని క్వశ్చన్ You వేయడానికి do not have any right to question God. కదా. అందుకే చెప్తున్నా, మనిషి యొక్క అండర్స్టాండింగ్ అన్నది దేవుణ్ణి మాత్రము బయటకు తోసేదే. Man's understanding would always cast away God from their life. 1 Corinthians 1:19 వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. అంటే రాయబడి ఉన్నది అనంటే నీ హృదయము మీద కూడా రాయబడి ఉంది. నీకు లాజికల్ మైండ్ ఉందంటే నువ్వు అపరాధంలోకి వెళ్ళి పడుతున్నావనే అర్థము. For it is written, I will destroy the wisdom of the wise. That means if you have your logical mind, logical wisdom, you are failing because of that. అందుకే సత్యాన్ని తెలుసుకోవడంలో మనుషులు ఫెయిల్ అయిపోతున్నారు. People are failing to understand the truth. ఎవరైతే సత్యము తెలుసుకోవడంలో ఫెయిల్ అవుతారో సృష్టికర్తను తెలుసుకునే విషయంలో కూడా ఫెయిల్ అవుతారు. Whoever is failing to understand the truth will also fail to know about God. ట్రూత్ నిన్ను రూల్ చేయడానికి నువ్వు అవకాశం ఇవ్వట్లేదంటే నువ్వు దేవుణ్ణి రూల్ చేయడానికి కూడా నువ్వు అవకాశం ఇవ్వట్లేదు. If you're not giving chance for truth to rule over you, you're not giving chance for God also. 1 Corinthians 2:14 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 1 Corinthians chapter 2 verse 14. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా నున్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. But the natural man does not receive the things of the Spirit of God, for they are foolishness to him, nor can he know them because they are spiritually discerned. ప్రకృతి సంబంధమైన మనుషుడు. ఈ ప్రకృతి సంబంధమైన మనుషుల్లో ఎవరెవరు ఉంటారు? లాజికల్ మైండ్, ఐ నో ఎవ్రీథింగ్ అనుకునే జ్ఞాని, ఆర్గ్యూ చేసే మనుషులు. వీళ్ళు ముగ్గురు ఇందులోనే ఉంటారు. But the natural mind has 3 kind of categories. I know everything, and he talks only about his wisdom. ఈ మైండ్ తో ఉన్న వాళ్ళు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. The people with this kind of mindset cannot receive the things of the Spirit of the Lord. చెప్పాను కదా, దైవ జ్ఞానము దేవుడి జ్ఞానమే వాళ్ళ దృష్టిలో వెరితనంగా కనబడుతుంది. I told you their thoughts is God is also foolish. అవి అతనికి వెరితనంగానే కనబడతాయి. For them everything will appear foolish. అవి ఆత్మానుభవము చేతనే వాళ్ళు అంగీకరించగలుగుతారు, గ్రహించగలుగుతారు, వివేచించగలుగుతారు. They can discern only if they use spiritual things of God. డిజైనింగ్ అన్నది ఎప్పుడు ఉపయోగించాలి? నీ జీవితానికి అవసరమైనప్పుడు ఆ డిజైనింగ్ అన్నది నువ్వు ఉపయోగించాలి. Only for discerning you have to use these things. నువ్వు డిజైన్ చేయడము, అండర్స్టాండ్ చేసుకోవడము చాలా ముఖ్యము. It is very important for you to discern and understand things. కానీ నీకు నచ్చినప్పుడే నువ్వు డిజైన్ చేసుకుని నీకు అక్కర్లేని విషయాల్ని పక్కన పెడుతున్నావు అని అంటే నువ్వు మోసం చేసేసుకుంటున్నావు అన్నది నువ్వు రియలైజ్ But అవ్వట్లేదు. if you are discerning only for certain areas and certain areas you are not at all interested, means you are actually deceiving కదా. yourself. చూడండి, Job 12th chapter 1 to 17 verses. Job 12 verses 1 to 17. యోబు 12వ అధ్యాయము మొదటి 17 వచనములు. అప్పుడు యోబు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నిజముగా లోకములో మీరే జనులు, మీతోనే జ్ఞానము గతించిపోవును. అయినను మీకున్నట్టు నాకును వివేచనా శక్తి కలిగి ఉన్నది. నేను మీకంటే తక్కువ జ్ఞానం కలవాడను కాను. మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడు ఎవడు? దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడైనను నేను నా స్నేహితులకి అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను. అవును, ఇది చాలా మంచి జ్ఞానంతో కూడుకున్న పాయింట్స్ అవి. ఈ సెకండ్ పాయింట్ ఏంటంటే నువ్వు లాజికల్ మైండ్ తో ఉంటున్నావు, ఆర్గ్యూ చేస్తున్నావు, అన్ని తెలిసినట్టే మాట్లాడుతున్నావు, కాబట్టి నీ జ్ఞానం నీతోనే ఉండిపోతుంది.
You are using your logical wisdom, you are speaking with your own thoughts, therefore you are falling on yourself. నీ జ్ఞానము నీతోనే ఉంటది, నిన్నే నశింపచేస్తది. Your wisdom will die with you and destroy you. నెక్స్ట్ వర్స్. 3వ వచనం, అయినను మీకున్నట్టు నాకును వివేచనా శక్తి కలిగి ఉన్నది, నేను మీకంటే తక్కువ జ్ఞానము కలవాడను కాను. మీరు చెప్పిన వాటిని ఎరుగని వాడు ఎవడు? దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడైన నేను. అంటే నీకున్నట్టు నాకు వివేచన ఉంది, కానీ నా వివేచన దేవుడి దగ్గర నుంచి వచ్చింది, నీ వివేచన నీ మనస్తత్వంలో నుండి వచ్చింది. He's saying, I have understanding too, but my understanding has come from God, your understanding has come from yourself. ఇక్కడ నేను దేవునికి మొరపెట్టి వచ్చిన ఆలోచనలు నావన్నీ. He says all these thoughts, understanding has come from God when I asked him. జ్ఞానము దేవుడి దగ్గర నుంచి నేను పొందుకున్న జ్ఞానం నీ దగ్గర చెప్తున్నా. Every wisdom and understanding is come from God and I'm speaking through that. నీ జ్ఞానం నీతోనే గతించిపోతది. But he's saying your wisdom will die with you. నా స్నేహితునికి అపహాస్యాస్పదంగా ఉండవలసి వచ్చింది. I am the one mocked by my friends. కదా, కంటి చూపుని బట్టి చూస్తే నేను అన్ని పోగొట్టుకుని ఉన్నాను. Technically you are speaking with the words of Job lost his health, Job lost his wife, Job lost his children also. కదా, కానీ నీ ఎదుర్కొన్న నేను అపహాస్యంగా నేను నిలబడి ఉండాల్సి వచ్చింది. And I am forced to be mocked by you all, he says to his friends. కదా, నీతిని యథార్థతని గట్టిగా పట్టుకొని కూడా నీ దగ్గర నేను అవమానం పొందవలసి వచ్చింది. The just and the blameless, even if I hold that, I'm ridiculed in your eyes. కదా, 5th verse చదవండి. 5వ వచనం, దుర్దశ నొందిన వాణిని తిరస్కరించుట క్షేమం గల వారు యుక్తమనుకొందురు, కాలు జారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది. దోపిడిగాండ్రు కాపురములు వర్ధిల్లును, దేవునికి కోపము పుట్టించువారు నిర్భయంగా నుందురు, వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకొందురు. నాకన్నీ తెలుసు, నేను ఏదైనా చేయగలుగుతాను, నేను అనుకున్నానంటే అది నేను తప్పక సాధించగలుగుతాను. They say I can do anything with my own strength, if I think it has to be done. కానీ దేవునికి కోపం పుట్టిస్తున్నారు అనేది వాళ్ళకి రియలైజేషన్ ఉండదు. But they're not realizing that they are actually provoking God. ఎందుకంటే వాళ్ళకి దేవుడి భయం లేదు. Because they do not have the fear of God. నిర్భయంగా ఉంటారు వాళ్ళు. They are very fearless and casual. వాళ్ళ ఆలోచనని, వాళ్ళ మనస్సాక్షిని చాలా స్ట్రాంగ్ గా నమ్ముకుంటారు. They believe in their thoughts and they believe in their own conscience, which is being defined. Verse 7, అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును, భూమిని కూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును, వీటి అన్నిటిని బట్టి యోచించుకునే ఎడల యెహోవా హస్తము వీటిని కలగజేసినని తెలుసుకోలేని వాడు ఎవడు? అది ఎందుకు తెలుసుకోరు? నువ్వు అడుగు, చేపను అడుగు, అవి నేర్పిస్తా. చీమలను అడుగు, you ask the fish, you ask the birds, you ask the ants, they will tell you. నేర్పిస్తది. The ants will teach you. కదా, నువ్వు సముద్రాన్ని అడుగు, నేర్పిస్తది. పక్షులను అడుగు, నేర్పిస్తాయి. Ask the bees, ask the birds, ask the fish of the sea, they will explain, they will teach you. చేసినవి ఎవరు అన్నది ఎంతమంది తెలుసుకుంటారు? Who among all these does not know that the hand of God ఆలోచన ఎవరు కలిగి చేశారు? Who has brought the thought that occurred to you? అది దేవుడి ఇన్ఫ్లుయెన్స్ నుంచి వచ్చిందా, దెయ్యం ఇన్ఫ్లుయెన్స్ నుంచి వచ్చిందా? Is it come through the influence of devil or is it come from God? నెక్స్ట్ వర్స్. Verse 10, జీవరాశులు ప్రాణమును మనుషుల అందరి ఆత్మలను ఆయన వశము ఉన్నది కదా, అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షింపదా? Does not the ear test words? మాటలు పరీక్షించదా? Does not the ear test words and the mouth taste it? వినేస్తావు కదా, పరీక్షించదా? You're hearing, but will it not discern? నీ చెవికి ఇంపైనవిను పరీక్షిస్తావు. You will only want to hear that is pleasing to you. వృద్ధుల యొక్క జ్ఞానమున్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుచున్నది అని మీరు చెప్పుదురు. జ్ఞాన సౌర్యములు ఆయన యుద్ధనున్నవి, ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. అది దేవుడి దగ్గర జ్ఞానము, ఆలోచన, వివేచన ఆయన దగ్గర కలదు. With him are wisdom, strength, counsel and understanding. ఆలోచించుము. నెక్స్ట్, think about it. Verse 14, ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరును మరలా కట్టజాలరు. If he breaks a thing down, it cannot be rebuilt. ఆయన మనుషుని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికి సాధ్యము కాదు. ఎవరికి సాధ్యము కాదు. If he imprisons a man, there can be no release. ఎవరికి తెలియదు ఇది.
Nobody knows this. నన్ను ఎవ్వరు ఏమి చేయలేరు అని అనుకుంటారు. They will say, nobody can do anything to me. కానీ ఒక ప్రాబ్లం గాని ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు దేవుడు ఏమి నీకు ప్రాబ్లం కలగజేయనక్కర్లా, నీ మీద నుంచి ఆ చేయి తీస్తే చాలు. God doesn't have to create a problem for you. When God takes off his hand from you, you will be landing yourself in a... ఒక్కసారి చేయి తీసేస్తే చాలు. When God takes away his hand from you, you are doomed. నెక్స్ట్ వర్స్. Verse 15. ఆలోచించుము, ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును, వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివేయును. బలమును జ్ఞానమును ఆయనకు స్వభావ లక్షణములు. బలము జ్ఞానము ఏంటది? ఆయనకు స్వభావ లక్షణములు. స్వభావ లక్షణములు. With him are strength and prudence. మోసపడువారును మోసపుచ్చువారును ఆయన వశమునున్నారు. ఆలోచన కర్తలను వస్త్రహీనులుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును. న్యాయాధిపతులను అవివేకులుగా కనపరచును. అంతే. నువ్వు ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నావో ఆ ఆలోచనలాగే నేను దేవుడు తీర్చి బయట కూర్చోబెడతారు. అందరికీ కనిపిస్తది, తేటగా కనిపిస్తది. Whatever evil schemes, thoughts you want to do, God will expose that and you will land yourself in the same way. ఇదంతా కూడా యోబు యొక్క స్నేహితులు బుద్ధిహీనంగా మాట్లాడి బుద్ధిహీనంగా ప్రవర్తించే విధానాన్ని బట్టి మాట్లాడుతున్నాడు. When Job's friends were speaking foolishly and behaving foolishly, Job was giving them the reply. కదా, చూడటానికి యోబు అనేక పరిస్థితులు ఎదుర్కొంటున్న వాడిలాగే కనిపించాడు. It appeared as if Job was facing the consequences of whatever wrong things నువ్వు he had కూడా done. అందరి ముందు ఏదో పరిస్థితులు ఫేస్ చేస్తున్నట్టే కనబడతావు. Even you, it will appear as if you are facing a lot of కానీ నీ consequences. లోపల బుద్ధిమంతుడు ఉన్నాడా, బుద్ధి లేనివాడు ఉన్నాడా? But the point is there a foolish person inside you or a wise person కదా, inside you? నీ సిచ్యుయేషన్ సరిగ్గా లేనప్పుడు బుద్ధి లేనివాడు ఉన్నాడు అనుకో, దాన్ని ఇంకా కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. But if there is a foolish person operating through you, you will land yourself into more complications. కదా, అలెఖేం